హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు థింగ్ రోడ్ ఛానల్. సాటర్డే అయితే రక్షాబంధనం కదా, ఆ రోజు అయితే టైం కుదరలేదు, అందుకే వీడియో అప్లోడ్ చేయలేదు. సారీ, అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మా దేవక్క అయితే అదే ప్లేట్ అయితే డెకరేట్ చేస్తుంది, పువ్వులతో బాగా డెకరేట్ చేసింది కదా. ఒకటేమో 2 ఏమో గోల్డ్ ప్లేట్స్, ఒకటేమో సిల్వర్ ప్లేట్. ఈ రియల్ కాదులే, ఖత్తర్ నుంచి మా అమ్మమ్మ అయితే పంపించింది. స్లో మోషన్లో చేస్తారు కదా, అలా అయితే తీసాను, జస్ట్ ట్రై చేసాను. అంత బాగా రాలేదు అనుకుంటున్నాను. ఎలా వచ్చిందో కామెంట్లో అయితే చెప్పండి. ఎలా వేస్తున్నారు చూడండి, పువ్వులు బాగా వేసారు కదా, బాగా డెకరేట్ చేస్తారు. మీకు తర్వాత చూపిస్తాను, చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఇదైతే అది చెప్పాం కదా గోల్డ్ ప్లేట్ అని, అది స్క్వేర్ షేప్లో ఉన్నప్పుడు అది చేశారు కదా, అదే రెక్టాంగిల్ అది బాగుందా, ఏంటి సర్కిల్ షేప్లో ఉన్నప్పుడు ఇచ్చేసినప్పుడు బాగుందా. ఇదైతే నా రాఖీ అనమాట. మా చెల్లికి ఇది అయితే గిఫ్ట్ ఇస్తాను అనమాట. బాగున్నాయి కదా, ఇవి అయితే 180 రూపీస్ జస్ట్ మీషోలో పెట్టాను. ఇవైతే మొత్తం 1 2 3 4 5 6 7 8 9 10 11 అయితే ఉన్నాయి. ఇవి అయితే లిడ్లు అనమాట, ఆ పెన్సిల్ అనమాట. ఇవి అయితే చాలా బాగున్నాయి, వర్త్ అని చెప్పచ్చు 180కి. నా డ్రెస్ బాగుందా. ఇవైతే అన్ని రాఖీస్ అనమాట. ఇవి అయితే స్వీట్స్. ఇవైతే ఇంకోండి, ఇందాక డెకరేట్ చేసింది కదా, ఈ ఫుల్ డెకరేట్ చేసిన తర్వాత రాఖీలు స్వీట్స్. అదేమో అదే బొట్లు ఉంటుంది, పసుపు కుంకుమ అనమాట. ఇవ్వండి, అక్కడ అందరూ రెడీ చేస్తుంటే, అందరూ రెడీ చేస్తే కాదు, వెళ్ళి రెడీ చేసిన తర్వాత ఏదైతే ఫోటో దిగుతున్నారు చూసారా. నేనైతే వీడియో తీసాను. నా వాచ్ ఎలా ఉంది కామెంట్ చేసింది ఈలోపు. అయితే ఫస్ట్ అయితే మా మాయ సిద్ధం అనమాట. మా మాయకైతే మా మమ్మీ కడుతున్నారన్నమాట రాఖీలు అయితే నిజంగా చాలా బాగుంది చెప్తున్నాను, ఎక్కడ కొన్నారా కానీ. ఇప్పుడైతే రాఖీ కట్టేస్తున్న మా మమ్మీ ఇప్పుడు కూడా ఒక ఫోటో దిగుతున్నారు. నెక్స్ట్ కూడా మా మాయే. ఇప్పుడైతే మా దేవక్క కడుతుంది. ఫస్ట్ అయితే బొట్టెట్టింది. వీళ్ళేమో కానీ అత్తమాను ఫోటోకి మాటకి ముందు ఒకసారి ఫోటో, మాట తర్వాత ఒకసారి ఫోటో. ఇప్పుడైతే రాఖీ కట్టేసింది. నెక్స్ట్ అయితే మా పవన్ మాయ అనమాట, మా అమ్మ కడుతుంది. మళ్ళీ వరుసగా వెళ్తున్నాం అనమాట. మా మమ్మీ ఎలా చేస్తున్నారు, రాఖీ అయితే కట్టిస్తారు. ఇప్పుడైతే మా దేవక్క కడుతుంది మా మాయకి. రాఖీ కడేసింది అనమాట. మళ్ళీ ఇంకోసారి ఫోటో. మళ్ళీ డ్రెస్ బాగుందో లేదో అని చెప్పి చూసుకుంటున్నారు. మీరు మీ ఇంట్లో రక్షాబంధనం ఎలా జరుపుకున్నారో కామెంట్లో అయితే చెప్పండి. ఇప్పుడైతే మా చెల్లి ఇంకా మా గోపయ్యని అనమాట. మా చెల్లికి అయితే రాఖీ కట్టడం రాదు, లైట్గా వచ్చు, ఎందుకంటే తేడా కట్టేద్ది. స్వీట్ అయితే తినిపించారు. ఇప్పుడైతే షణ్విక్ అనమాట, మా దేవక్క కడుతుంది. షణ్విక్ గడ ఎక్స్ప్రెషన్ చూడండి ఒకసారి, తెగ నవ్వేస్తున్నాడు. మా దేవక్క అయితే రాఖీ కట్టేసింది. ఇప్పుడైతే స్వీట్ తినిపిస్తుంది. ఇప్పుడైతే మా ఫ్రెండ్ శీష్ అనమాట, అదే షణ్విక్ అన్నయ్య. ఎప్పుడు చూసి ఉండరు నా వీడియోలో, ఎప్పుడు చూడలేదు. మా దేవక్క అయితే రాఖీ కట్టేసింది, బొట్టు అయితే పెట్టింది. ఇప్పుడైతే మా చెల్లి నేను అనమాట. మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు, నేను ఎక్కడున్నా అని చెప్పి వచ్చేసాను. మా చెల్లి అయితే రాఖీ కడుతుంది. చెప్పాను కదా మా చెల్లికి రాఖీ కట్టడం సరిగ్గా రాదని చెప్పి. ఇప్పుడైతే మా రోహిణి అక్క నేను అనమాట. రాఖీ అయితే కట్టేసింది, బొట్టు పెడుతుంది. అయితే మా డాడీ మా అత్త అయితే కడుతుంది. మా అత్త అయితే కట్టేసింది. పర్ఫెక్ట్గా కట్టలేదనమాట, మళ్ళీ పర్ఫెక్ట్గా అయితే కడుతుంది. లైట్గా ఊడిపోయేటట్టు ఉంది, అందుకే మళ్ళీ కడుతుంది. బాగుంది కదా. మీరు మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా బుజ్జత్త ఇంకా మా డాడీ అనమాట. ఈ రాఖీలు బాగున్నాయని చెప్పాను, కానీ అది తీస్తాకే కొద్దిగా లేట్ అయిపోతుంది. కట్ట అది జారిపోతున్నాయి అనమాట. రాఖీ అయితే కట్టేసింది మా బుజ్జత్త. ఇప్పుడైతే బొట్టు పెడుతుంది. గాయ్స్, మీరు అయితే సపోర్ట్ చేస్తారు, ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. యష్, బాయ్ బాయ్, సీ యూ లేటర్.